ఎంతో ఆత్మీయ సంబంధమైన గీతాలతో సంగీతాలతో మనకి ఎన్నో కీర్తనలు అందించారు. రోజు మరి చూస్తే సంగీతం అలాగే పాడుతున్న కీర్తనలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. కొన్ని సంఘక్షేమాభివృద్ధి నిమిత్తంగా ఉంటే, కొన్ని మరి స్వచిత్తం, వారికి మహిమ దేవునికి కాక వారి ఏదో తలాంతులు ఉన్నట్టుగా చూపించుకుంటున్నట్టు కొంతమంది పాడుతూ ఉన్నారు. అయితే ఆ పాత కాలంలో దైవజనులు ఎన్నో అనుభవాల మధ్య రాసిన కీర్తనలు ఎంతో రమ్యంగా విన్నందుకు ఎంతో ఆత్మీయంగా ఉండే విధంగా ఆ రోజు కీర్తనలు రాశారు. మంచిది. దైవజనులందరినీ బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ దినం మనము ఆదికాండము 6వ అధ్యాయం మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయాన్ని 12 నుంచి ఈరోజు 13 నుంచి 22 వచనాలు మనం ధ్యానించబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలను తెరిచి మీ కుటుంబం అంతా కూడా క్రమంగా ప్రభు సన్నిధిలో కూర్చున్నారని నేను భావించి ప్రభుని స్తుతిస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. 13 నుంచి 22. ముందుగా 13వ వచనం చదువుతాం. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. మనం గనక గమనిస్తే బైబిల్ అంతటినీ, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటినీ గనక, మాస్టర్ గారు మీరు ఒక లైన్ లో బైబిల్ని మీరు వివరించండి అని అంటే దాన్ని నేను ఎలా వివరిస్తానని అంటే, జాగ్రత్తగా విందాం. పాపము అయితే దేవుని చేత తీర్పు తీర్చబడాలి, లేదా పాపము నుండి విమోచించిన మనల్ని దేవుడు విమోచించాలి. మళ్ళీ చెప్తాను. అయితే దేవుడు పాపములో ఒక మనిషిని తీర్పు తీర్చాలి, లేదా విమోచించాలి. ఈ రెండే జరగాలి. ఎందుకంటే నరుడు, భూమి మీద ఉన్న నరులందరూ కూడా ఏ భేదం లేదు, అందరూ కట్టుకొని, ఒక్కరు ఎక్సెప్షన్ లేదు. ఎవ్రీబడి సిన్డ్ అండ్ ఫాల్ షార్ట్ ఆఫ్ హిస్ గ్లోరీ. దేవుని మహిమను పొందలేని స్థితిలో ఏ భేదం లేదు. అందరూ చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు, గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు, ప్రతి కులం, ప్రతి గోత్రం, ప్రతి భాష, ప్రతి జాతి, భూమి మీద ఉన్న సమస్త జనులు పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. ఏదైనా వాడము ఆదాము అవ్వ ఎటువంటి మహిమతో వాళ్ళు ఉండేవారు, ఆ మహిమను పొందలేని స్థితిలో బ్రతుకుతున్న మానవులను అయితే దేవుడు శిక్షించి తీర్పు తీర్చాలా, లేని పక్షంలో విమోచించాలా. రెండే, ఇంకొక మూడో మార్గం లేదు. రెండే, అయితే తీర్పు తీర్చాలి, లేదంటే విమోచించాలి. ఇక్కడ జరుగుతున్నది అదే. నోవాహు దినాలు దేవుడే చెప్పేశారు, హెడ్డింగ్ పెట్టారు ఏంటి అని అంటే నోవాహు దినాలు. యేసు ప్రభు వారు కూడా 24వ అధ్యాయము 12వ అధ్యాయం లూకాసు వార్త చక్కగా అక్కడ రాయించి పెట్టారు, నోవాహు దినములు. అంటే యేసు ప్రభు వారు కూడా ఆదికాండం, జలప్రలయం, ఆదాము అవ్వ, ఆ ఏదైనా వనంలో పరిస్థితులన్నిటినీ యేసు ప్రభు వారు కూడా ధృవీకరిస్తున్నారు. యేసు ప్రభు వారు కూడా ఏం చెప్తున్నారనంటే, నోవాహు దినాలు నిజము, చరిత్రను ధృవీకరిస్తున్న సృజించిన దేవుడు, సృష్టికర్త మన యేసునాథుడు ధృవీకరిస్తున్నాడు. ఏమనంటే నోవాహు దినాలు నిజంగా జరిగాయి. చాలా మంది దీన్ని ఫ్యాంటసీగా, ఏదో ఒక కల్పిత కథలాగా చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ కాదండి, ఇది ఫ్యాంటసీ కాదు, ఇదేదో ఒక కల్పితమైన కథ కాదు. అబద్ధం చెప్పేవాడు ఇది నిజమా అంటాడు కదా. ఇక్కడ నేను వాక్యం మీకు చెప్తూ ఉంటే వాడు మీ చెవులో, మీ పక్కన ఉండో లేకపోతే మీలో ఉండో మిమ్మల్ని ఏమంటాడంటే ఇది నిజమా, పాస్టర్ గారు చెప్తున్నది నిజమా, ఇది అబద్ధం కదా, ఇది అబద్ధంలే అని వాడు చెప్తూ ఉంటాడు. కాబట్టి సేమ్ ఆదాము అవ్వమ్మ దగ్గర ఉపయోగించిన అగ్నిబాణమే మీ దగ్గర కూడా ఉపయోగిస్తాడు. ఏమండు, చిన్నగా వచ్చి మీ పక్కన నిలబడి ఇది నిజమా, మీ పాస్టర్ గారు చెప్తున్నది నిజమా,
అవన్నీ అబద్ధాలు అని మిమ్మల్ని నమ్మిస్తారు. అంతే. నమ్మించడము వలన, వాడి మాట నమ్మడం వలన వాడి త్రోవల్లోకి వెళ్తుంది. ఏంటి వాడి త్రోవలు? మీరు చావరు, మీకు మోక్షం ఉంది, మీకు మంచి స్థితి ఉంది, మీరు చావనే చావరు, మీరు ఈ భూమి మీద ఎంజాయ్ చేయండి, తినండి, తాగండి, పెళ్ళిళ్ళకి ఇచ్చుకోండి, ఒక క్రమం లేకుండా, ఆత్మీయతకు విలువ లేకుండా, ఆత్మ ఫలాల్లో మీరు ఫలించకుండా, శరీర స్వభావాల్లో బాగా ద్వేషం, కోపం, క్రోధం, విగ్రహారాధన, విచారము, వ్యభిచారము, కామకత్వము, ఇలాంటివన్నీ చేసుకుంటూ మీరు భూమి మీద శరీరులై వర్ధిల్లండి. పశ్చాత్తాపడాల్సిన పని లేదు. మోకరించి మీకు ఎవరో తెలియని దేవుడికి మీరు ఒప్పుకోవాల్సిన పని అస్సలు లేదు. ఎవరు చెప్పారు మీకు ఒప్పుకోమని అని? వాడు రకరకాల అబద్ధాలు మీకు చెప్తాడు. మనుషులు ఈ రకంగా నోవాహు దినాల్లో జీవించడం బట్టి దేవునికి కోపం వచ్చింది, దేవుని ఉగ్రత మనుషుల మీదకి వచ్చింది. అందుకే నేను మీకు చెప్పాను కదా, అయితే ఒక పాపి రక్షించబడాలి, లేకపోతే శిక్షించబడాలి. ఈ రెండే జరగాలి. ఎందుకు ఈరోజు సువార్త ప్రకటిస్తున్నాం? ఎందుకు ఈరోజు కడపత్రికలు పంచుతున్నాం? ఎందుకు మనం ప్రతి బండి వెనకాతల యేసుక్రీస్తు అందరికీ ప్రభు, వై జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఫర్ ఆల్ అని ఎందుకు రాస్తున్నాము? ఎందుకంటే ఒక పాపి రక్షించబడాలి అని అంటే అది యేసు రక్తం వలన మాత్రమే సాధ్యం. ఈ సత్యం అందరికీ తెలియాలి. కాకపోతే కొందరికి ఆ కోపం రావచ్చు. ఏంటి, యేసుక్రీస్తు ప్రభువే దేవుడా అనే కోపం కూడా రావచ్చు. అది సబబు, దానికి అదేమి తప్పని కాదు, అదేమి పెద్ద ఇదేశం. ఎందుకంటే మానవ స్వభావంలో ముందు మనిషికి వచ్చేది కోపం, ఆ తర్వాత ఆలోచన వస్తుంది, ఆ తర్వాత ఆలోచిస్తాడు మానవుడు, ఇది కరెక్టా కాదా అనే ఆలోచన వస్తుంది. ఆలోచించిన మానవుడు రక్షించబడతాడు, ప్రభువులో పశ్చాత్తాపడతాడు, ఆయన శిలువ రక్తంలో కడగబడతాడు. కాబట్టి అయితే మానవుడు, పాపములో ఉన్న మానవుడు, అంటే అందరూ పాపంలో ఉన్నారు, ఈ పాపంలో ఉన్నవాడు అయితే రక్షించబడాలి లేదా శిక్షించబడాలి. కాబట్టి మనం గమనిస్తే ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు నోవాహుతో, ఎందుకంటే నోవాహు దేవునితో నడుస్తున్నాడు కదండి. నోవాహు, he is always with God and he is always walking with God. చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాల్సిన విషయం. నోవాహు దేవునితో నడిచెను, పరిగెట్టలేదు, పడుకోలేదు, నిదానంగా ఉండలేదు, సోమరిగా ఉండలేదు. నోవాహు దేవునితో నడిచెను, నడక. ప్రభు కూడా అదే చెప్తారు కదా, మీరు నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. కాడి అంటే ఏంటి? 2 ఎద్దులు ఉంటాయి. ఆ ఎద్దుల బండికి ఈ 2 ఎద్దుల్లో కలిపేదే కాడి. యేసు ప్రభు నా కాడి ఎత్తుకోండి అంటే అర్థం ఏంటంటే నాతో కలిసి నడవండి. మీరు ముందెళ్ళిపోయినా ప్రమాదమే, మీరు వెనకుండిపోయినా ప్రమాదమే. మీరు నాతో కలిసి నడవండి, నాతో నడవండి. సో దాట్ ఈ విపరీత పరిస్థితులు మీకు ఎదురైనప్పుడు మీరు నాతో కలిసి నడుస్తారు. కాబట్టి నా మనసుని మీరు కలిగి ఉంటారు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు, యేసు మనసు లేకపోతే మనము క్రైస్తవులముగా భూమి మీద నిజంగా బ్రతకలేదు. అబద్ధంగా బ్రతకవచ్చు వేషధారుల వల్ల. కానీ నిజంగా క్రైస్తవ జీవితంలో గనక క్రీస్తు బోధలకు అనుగుణంగా గనక బ్రతకాలి అనే ఆశ మనకు ఉన్నప్పుడు మనము యేసుకు కలిగిన మనసు మనం కలిగి ఉండాలి. ఆయన కాడి మొయ్యాలి, ఆయనతో నడవాలి. అప్పుడు ఆయన చూపు మనకు వస్తుంది, ఆయన చెవులు మనకు వస్తాయి. పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు, జీవన యాత్రలో మనం ముందు కొనసాగుతున్నప్పుడు, ఎన్నో పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు ఆ పరిస్థితిలో యేసు ప్రభు ఉంటే ఎలా వింటారో మనం అలా వింటాం. ఆ పరిస్థితిలో యేసు ప్రభు ఎలా చూస్తారో మనం అలా చూస్తాం. ఆ పరిస్థితిలో యేసు ప్రభు అక్కడ ఉంటే ఆయన ఎలా మాట్లాడతారో మనం కూడా అలా మాట్లాడతాం. కాబట్టి మనం ఆ రీతిగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. నోవాహు దేవునితో నడిచాడు కాబట్టి దేవుడు నోవాహుతో, చూసారా 13వ వచనం అండర్లైన్ చేయండి. అసలు దేవుడికి నోవాహుతో మాట్లాడాల్సిన పని ఏంటి?
ఒక నరమాత్రుడు ఎందుకు ఆయనతో మాట్లాడుతున్నాడు? ఆదాముతో మాట్లాడాల్సిన పని ఏంటి దేవునికి? హానోకుతో మాట్లాడాల్సిన పని ఏంటి దేవునికి? కయ్యనుతో మాట్లాడాల్సిన పని ఏంటి దేవుడికి? సేతు వంశంలో పుట్టిన ఏనోషుతో మాట్లాడాల్సిన పని ఏంటి దేవునికి? ఏంటి దేవునికి పని అనంటే, నిబంధన ప్రజలు నిబంధన దాటి వెళ్ళినప్పుడు దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడు. నిబంధనలో ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ముఖాముఖిగా నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ముఖాముఖిగా దేవుడు చక్కగా నోవాహుతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నోవాహుని తను చెయ్యబోయే పనిని ఒక మనుష్యునికి తెలియజేస్తున్న పరమాత్ముడు. ఎంత గొప్ప విషయం! ఈరోజు మనం ఎలా ఉన్నాం? దేవుడు తన హృదయ ఉద్దేశాలను మనకి తెలియచేసే స్థితిలో మనం ఉన్నామా? లేక మనం ఏమన్నా తొందరపాటులో అడుగులు, ఆ మేక పిల్ల ఎలా గెంతులు వేసుకొని వెళ్ళిపోద్దో అలా ఒకవేళ తొందరపాటులో గెంతులు వేసుకొని మనం ముందుకు వెళ్ళిపోతున్నాము? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకున్నాం. దేవుడు నోవాహుతో సమస్త శరీరులు, సమస్త ఆత్మీయులు అనట్లేదు, ఎందుకంటే ఆత్మీయులు లేరు కదా. అందుకే దేవుని తీర్పు వచ్చింది. భూమి మీద ఎప్పుడు ఆత్మీయత ఉండదు, భూమి మీద ఎప్పుడు ఆత్మీయత కరువు అవుతుంది, భూమి మీద ఎప్పుడు ఆత్మకు విలువిచ్చే వాళ్ళు ఉండరు, దేవుని తీర్పు అక్కడికి వస్తుంది. సొదొమ గుమరలో ఆత్మీయతకు విలువ లేదు, అందుకే సొదొమ గుమర మీదకి ఉగ్రత వచ్చింది. ఐగుప్తు దేశంలో ఆత్మీయత లేదు, అందుకే 10 తెగుళ్ళు వచ్చాయి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే నినివే ప్రజల మీదకి దేవుని తీర్పు వచ్చింది, ఆత్మీయత లేకపోవడం బట్టి. మన పశ్చాత్తాపడి ఆత్మీయతను పొందుకున్నారు కాబట్టి దేవుడు వారిని క్షమించాడు. కాబట్టి జాగ్రత్తగా మనం గమనిస్తే, అయితే ఒక పాపి రక్షించబడాలి లేదా తీర్పు తీర్చబడాలి. ఇక్కడ 8 మంది తప్ప ఆ రోజుల్లో ఆ 7 బిలియన్ పీపుల్, ఆ రోజు ఉన్న ఆ యొక్క 7 బిలియన్ పీపుల్ ఆ రోజు ఆత్మీయతకు విలువివ్వకుండా శరీరులుగానే బ్రతికారు. అందుకే దేవుడు అక్కడ అంటున్నారు, సమస్త శరీరుల మూలముగా, సమస్త శరీరుల మూలముగా. చాలా జాగ్రత్తగా గమనించాలి. భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక. భూమి బలాత్కారంతో ఎందుకు నిండి ఉంది? శరీరుల మూలముగా. నెఫీలీములు పుట్టారు, శూరులు, వీరులు, రౌద్రం, క్రోధం, మాంతంగా ఎదుటి మనిషి మీద పడగలిగే రాక్షస స్వభావం గలవారు ఈ నెఫీలీములు. వీళ్ళ ద్వారా బలాత్కారంతో నిండిపోయింది భూమి అంతా. సాఫ్ట్నెస్ లేదు, ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, దీర్ఘశాంతం లేదు, దయాలత్వం లేదు, మంచితనం లేదు, సాత్వికం లేదు, ఆశా నిగ్రహము లేనే లేదు. బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిన వారి అంతము వచ్చి ఉన్నది. సరే, బలాత్కారంతో నిండడమును బట్టి, శరీరుల యొక్క మూలముగా భూమి మీద బలాత్కారంతో నిండి ఉండడమును బట్టి, ఇదిగో వారి యొక్క అంతము వచ్చి ఉన్నది. వారిని తీర్పు తీర్చబోతున్నాను, వారిని నాశనం చేయబోతున్నానని దేవునితో నడిచిన నోవాహుతో దేవుడే స్వయంగా పరమాత్ముడే చెప్తూ ఉన్నారు. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయదు, భూమితో కూడా నాశనం చేస్తారంట. అంటే భూమిని కూడా. అందుకే జల ప్రళయం ముందు భూమి యొక్క సారము, జల ప్రళయం తర్వాత భూమి యొక్క సారం చాలా మార్పు చెందింది. భూమి, అందుకే మనిషి యొక్క ఆయుష్ కూడా జల ప్రళయమునకు ముందు, జల ప్రళయం తర్వాత చాలా తేడాలు వచ్చాయి. ఎందుకంటే భూమితో కూడా నాశనం చేయదు, భూమితో కూడా, మనుషులను భూమితో కూడా నాశనం చేస్తానన్నాడు దేవుడు. తర్వాత చూద్దాం 14వ వచనం. చితిసారక ప్రాణుతో నీ కొరకు వారిని చేసుకును. సరే నోవాహు, నేను భూమిని అంతటిని, దాని మీద ఉన్న శరీరులందరినీ నాశనం చేస్తున్నాను కాబట్టి అందులో నువ్వు నాశనం అవ్వకుండా నీ రక్షణ కొరకు జాగ్రత్త వినాలి. నీ కుటుంబం రక్షణ కొరకు నేను నా కృపని నేను నీకు ఇచ్చాను కనుక, జగతికి ఉత్పత్తి అవ్వకముందే నేను నిన్ను ఎంచుకున్నాను నోవాహు, నేను నిన్ను ఎంచుకున్నాను. నీ మీద నాకు ఒక ప్రణాళిక ఉంది. అదేంటంటే
ఇదిగో నిన్ను ఇలా రక్షించాలని, నీ ద్వారా ఈ భూమి మళ్ళా పునః విస్తరణ జరగాలని నేను నిన్ను ఎంచుకున్నాను గనుక ఇదిగో నా కృపను నేను నీకు ఇస్తున్నాను నమ్మ. ఈ కృపలో నువ్వు భద్రపరచబడి రక్షించబడుతూ ఉన్నావు కనుక ఒక ఓడను కట్టుకో, ఒక ఓడని, అది కూడా చితిసారకపు రాళ్ళతో నీకు ఒక ఓడను కట్టుకోమను. చూడండి, వర్షం అంటే ఏంటో తెలియని ప్రజలు, మేఘం అంటే ఏంటో తెలియని ప్రజలు, సముద్రం మీద ప్రయాణాలు తెలియని మనుషులు, అంతకుముందు ఎప్పుడు ఓడ చేసిన దాఖలాలు లేవు. అంతకుముందు ఎప్పుడు ఒక ఓడని చెక్కి ఆ ఓడ అంటే ఇలా ఉంటది కాబట్టి ఇలాంటి ఓడ చెయ్యాలి అనే బ్లూ ప్రింట్ గాని, అనుభవం గాని, చూసిన దృశ్యం గాని నోవాహుకి లేని పరిస్థితి. నోవాహుని దేవుడు మ్రానుతో వాడనికి చేసుకోమన్నాడు కదా. ఇక్కడ ఈ వాడ అన్న పదం కొంచెం నేను లోతుగా ఇది ధ్యానించినప్పుడు నాకు దొరికిన పదం ఏంటంటే, జనరల్ గా మనం వాడని దేన్ని అంటామంటే, ఈరోజు సముద్రం మీద తిరుగుతున్న ఉన్నాయి కదా, ఈ షేప్ లో ఉంటాయి. ఒక కరువు వచ్చి నీటిలోకి మునిగిన భాగం ఇలా కరువు వచ్చి ఉంటది కదా, దాన్ని వాడ అంటాం. కానీ మూల భాషలోకి వెళ్తే అది వాడ కాదు, యాక్చువల్ గా అది ఒక బాక్స్. ఒక బాక్స్ ఎలా ఉంటుందో దేవుడు అలాంటి బాక్స్ కట్టమన్నాడు కర్రతో. అది కూడా ఏంటంటే అది చితిసారకపు మ్రానుతో ఒక బాక్స్ కట్టుకోమన్నాడు పరమాత్మ. ఒక బాక్స్, ఎందుకంటే దానికి ముందు వాళ్ళకి ఎప్పుడు ఈ కర్రలతో ఈ మన ఈ రోజు చూస్తున్న పడవలు, ఓడలను తయారు చేసుకోగలిగే డిజైనింగ్ వాళ్ళకి తెలియదు. సో మీరు నోవాహు పడవల యొక్క ఫోటోలు గూగుల్లో మీరు కొట్టినప్పుడు మీకు చాలా రకాల పడవలు ఉంటాయి. అన్ని ఆ ఓడలకి కూడా కరువు ఉంటది. కానీ కొన్ని ఓడలు మీరు గమనిస్తే దానికి కరువు ఉండదు, ఒక బాక్స్ లా ఉంటది. పొడుగు ఎక్కువ, విడ్త్ తక్కువ, ఒక బాక్స్ లా ఉంటది. అది కరెక్ట్ ఇమేజ్, కరెక్ట్ ఓడ. ఆ పదం అక్కడ రాయబడిన ఆ పదానికి అర్థం అదనమాట. గూగుల్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే టైప్ చేసి ఆ పడవను చూడండి. అది ఒక బాక్స్, లిటరల్ గా ఒక బాక్స్ అన్నమాట. ఒక బాక్స్ కట్టమన్నాడు దేవుడు. దానికి పొడుగు ఎక్కువ, వెడల్పు తక్కువ. చూద్దాం, నోవాహు కుటుంబ రక్షణ కొరకు, మరలా పునః జగత్ విస్తరణ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ మార్గం ఏంటో చూద్దాం. రైట్, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను. చూసారా, అరలు పెట్టాలంట. ఎన్ని అరలు? 3 అరలు పెట్టి దానికి వెలుపుట బయట కీలు పుయ్యాలంట. కీలు ఏంటంటే వాటర్ ప్రూఫ్ అన్నమాట. వాటర్ ఆ యొక్క పడవలోకి వెళ్లకుండా, ఆ పడవలో ఉన్నవి వాటర్ వెళ్ళి మునిగిపోకుండా కీలు రాయమంటారు. కీల్ అంటే ఒక వాటర్ ప్రూఫ్ ఐటమ్ అన్నమాట. అదేం చేస్తుంది అంటే, అది రాయిగానే అది ఎండిపోయి ఇక సముద్రంలోకి వాడ దిగిన తర్వాత చుక్క నీళ్లు కూడా లోపలికి రానివ్వదు. కర్ర గ్యాపుల్లో నుంచి కూడా నీళ్లు రానివ్వకుండా ఈ కీళ్ళు హెల్ప్ చేస్తుంది అన్నమాట. కాబట్టి ఆ రోజుల్లో దేవుడు నోవాహుకి ఇవేమీ తెలియదు కాబట్టి, ఎవరు ఆ రోజుల్లో ఓడలు తయారు చేయలేదు కాబట్టి, ఏమి ఇన్ఫర్మేషన్ లేని నోవాహుకి దేవుడు ఒక నమూనా, బ్లూ ప్రింట్ ని ఇస్తున్నాడు. ఇలా తయారు చేయి, ఇలా చేయి అని చెప్పి దేవుడు వారికి ఒక రక్షణ ఓడని తయారు చేయించుకుంటూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా మనం చూద్దాం ఇంకా ముందుకి. 15వ వచనం, నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. మళ్ళీ చెప్తున్నా, నువ్వు దాన్ని చేయవలసిన విధానం ఇది. నువ్వు ఎలా పడితే అలా చేయనందుకు వీల్లేదు నోవాహు, ఎందుకంటే నువ్వు నాతో నడుస్తున్న వాడివి, నా కాడి మోస్తున్న వాడివి, నా నిబంధనలో ఉన్నవాడివి. దాని విధానం నేను నీకు చెప్తున్నాను, ఆ విధానంలోనే నువ్వు కట్టాలి. కాబట్టి ఈరోజు మన జీవన విధానంలో కూడా కొన్ని విధానాలను దేవుడు ఇచ్చాడు. మనం ఆ విధానాల్ని పాటించాలి. రైట్, ముందుకెళ్దాం. ఆ ఓడ 300 మూల పొడుగును. చూసారా ఎన్ని పొడుగు ఎంత ఉందంటే, ఆ ఓడ పొడుగు 300 మూరలు పొడుగును, 50 మూరల వెడల్పును. 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు.
అంటే ఇంచుమించుగా 6 వంతులు పొడుగు అయితే 1 వంతు వెడల్పు. 30 మూరలు ఎత్తును 33. ఒక నిమిషం అమ్మా. దశమ భాగం అంటే 300లో 10వ వంతు పొడుగు, అంతే కదా. క్షమించండి, ఎత్తు గలదై ఉండవలెను. పొడుగేమో 300 మూరలు. ఒక్కొక్క చెయ్యికి ఒక్కొక్క మూర ఉంటది. మన చేత్తో, మన మూరతో కనుక మనం కొలుసుకుంటే మనం 3 మూరలు ఉంటామంట. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో ట్రై చేయండి. మీ చేతికున్న మీకున్న చేతితో మీ పొడుగు మీరు కొలుసుకుంటే మీరు 3 మూరలు ఉంటారు. నా చేత్తో కొలిస్తే మిమ్మల్ని తేడా ఉంటది. కానీ మీ చేత్తో మీరు కొలుసుకుంటే మీరు 3 మూరలు ఉంటారు. నా చేత్తో నేను కొలుసుకుంటే నేను 3 మూరలు ఉంటానంట. దేవుని అద్భుత సృష్టి. హల్లెలూయా. మరి ఇక్కడ మూరలు అని రాయబడి ఉంది. అంటే నోవాహు చేతితో 300 మూరలు పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు. గమనించండి ఎంత పెద్దదై ఉంటది. మనం 3 మూరలు అయితే 300 మూరలు అంటే ఎంత పొడుగు, 50 మూరలు అంటే ఎంత వెడల్పు, 30 మూరలు అంటే ఎంత పొడుగు. చూడండి దేవుడు ఇస్తున్న కొలతలు. అద్భుతం ఏంటంటే నోవాహు దేవుడిని నమ్మెను. నమ్మకుండా ఎలా చేయగలిగాడండి ఇవన్నీ కూడా? తన జీవితంలో ఎప్పుడు చూడనివి, విననివి, కననివి. ఫస్ట్ టైం దేవుడు చెప్తుంటే ఆయన నోట్స్ రాసుకుంటున్నారు నోవాహు కూర్చొని. ఆ నోట్స్ ని మరి ఆయన క్రియారూపకంగా చేయాలి. ఒకటి దేవుని మాటను నమ్మాలి, నమ్మిన దాన్ని నోట్ చేయాలి, నోట్ చేసిన దాన్ని క్రియారూపకంగా చేయాలి. ఈ లోపల దుష్టుడు ఊరుకుంటాడా? పడిపోయిన దూతలకు ఇంకేం పని? వాడు ఊరుకోడు కదా. వాడి శోధనలు, వాడి అనుచర గణము ఉంది కదా, సాతాను సంతానం. ప్రభు చెప్పాడు కదా 3వ అధ్యాయం ఆదికాండం, స్త్రీ సంతానానికి నీ సంతానానికి. వాడి సంతానం ఉన్నారు కదా పల్లెలో. వాళ్ళకి పని ఏంటి అని అంటే దేవుని బిడ్డలను వాళ్ళ కాలంలో పడ్డం. వారు పని చేస్తుంటే దేవుని పని కాలంలో పడతాడు. కాలంలో పడ్డాడు కదా అని చెప్పి మనం కనుక సర్లే ఉంటాడులే చక్కగా అని చెప్పి బుజ్జిగా ఆ శాతాన్ని మనం ఉంచుకుంటే వాడు మనలోకి దూరుతాడు. దూరడమే కాదు, చేయరాని కార్యాలు మన చేత దేవునికి కోపం తెప్పించే పనులు చేయిస్తాడు. అందుకే వాడి తలంపు రాగానే వెంటనే వాటిని మనం బంధించాలి. యేసు నామంలో బంధించాలి. వెంటనే బంధించినప్పుడు వాడు మన దగ్గరికి రావడం. వాడి కాలంలో పడ్డాడు అనగానే మనం యేసు నామంలో వాడిని బంధించాలి. ప్రార్థన ద్వారా బంధించాలి, వాక్యం ద్వారా మనం బంధించాలి. లేదులే పడ్డాడులే ఉంటాడులే కొన్ని రోజులు అనుకున్నారా, వాడు మనలో శరీరాన్ని ధరించేస్తాడు. జాగ్రత్త. ఇప్పుడు నేను చెప్పిన మాట మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. వాడు శరీరాన్ని ధరిస్తాడు. జాగ్రత్త. వాడు కాలంలో పడగానే యేసు సర్వశక్తి గల నామంలో వాడిని బంధించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బంధిస్తున్నారా? మీ ఇంట్లో వాడి ఆగడాలు లేకుండా బంధిస్తున్నారా? బంధించట్లేదా? మీ ఇంట్లో గొడవలు, మీ ఇంట్లో శ్రమలు, మీ ఇంట్లో ఆ పరిస్థితి, ఈ పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఇగో వాడు కాలంలో పడుతున్నాడని మీకు అనిపిస్తున్నప్పుడు జస్ట్ kneel down and bind the Satan in the name of our Lord Savior Jesus Christ. యేసు సర్వశక్తి కలిగిన నామంలో ఆ దుష్టుని మీరు బంధించండి. కామ్గా ఉండొద్దు, బంధిస్తూనే ఉండండి. ఈ రోజు బంధించామని అంటే మళ్ళీ వారం తర్వాత సిగ్గులేనాడు మళ్ళీ వస్తాడు కదా. వచ్చినప్పుడు వాడు కాలంలో పడగానే మీకు అర్థం అవ్వాలి, మీరు స్పృహతో ఉండాలి. అందుకే మెలకుగా ఉండమంటున్నాడు. స్పృహలో ఉన్నప్పుడు వెంటనే మీరు వాడిని బంధిస్తారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. టైప్ చేయండి అందరూ. We bind Satan in the name of Jesus and బంధి. టైప్ చేయండి. తర్వాత చదువు 15. కిటికీ చేసి పై నుండి మోరడు క్రిందకి దాన్ని ముగించేవారు. చూసారా? ఈ బాక్స్ కి ఈ వాడ అనే ఇక్కడ రాసేస్తున్నారు కదా, కానీ ఇది యాక్చువల్ గా ఒక బాక్స్ ఎలా ఉంటుందో బాక్స్ అలా ఉంటది అనమాట. ఆ పడవలా ఉంది ఆ రోజుల్లో. ఈ బాక్స్ ని పై నుండి మూరడు కిందకి ఒక కిటికీ దించమన్నారు దేవాతి దేవుడు. ఆ ఓడకు కిటికీ చేసి పై నుండి మూరడు క్రిందకి దానిని ముగించవలెను.
కిటికీ ఎందుకండి? ఈ బాక్స్ అంతటికి, ఈ 300 మూరలు పొడుగున్న ఇంత గొప్ప ఈ పడవకి వెంటిలేషన్ ఒకే ఒక కిటికీ. ఈ కిటికీ ద్వారానే వీళ్ళు గాలి పీల్చుకోవాలి. అందులో మీరు ఒక నిమిషం గమనిస్తే, ఈ ఓడ మంచి మన బెడ్రూమ్ లో పర్ఫ్యూమ్ కొట్టుకుంటాం కదా, రూమ్ ఫ్రెషనర్, అలా లేదు. ఈ ఓడలో అన్ని జంతువులు ఉన్నాయి, అన్ని పక్షులు ఉన్నాయంటే ఆలోచించండి ఆ ఓడలో ఉన్న స్మెల్ ఎలా ఉందో. అందుకే దేవుడు ఏం చేశారనంటే ఒక వెంటిలేషన్, వీళ్ళు ఊపిరి పీల్చుకోవడానికి. ఎందుకంటే ఓడంతా కీలు పూసారు కాబట్టి ఈ బాక్స్ నీటిలో మునుగుతుంది కొంత భాగం. కొంతమంది ఎస్టిమేట్ చేసింది ఏంటంటే 14,000 టన్నులు ఉందంట ఆ ఓడ. ఏంటండి? 14,000 టన్నులు. ఈ 14,000 టన్నులున్న ఈ ఓడ సముద్రంలో మునిగిన తర్వాత బహుశా 3/4 మూడో భాగము ఒక భాగం మునుగుతుంది నీటిలోకి, 3 భాగాలు పైన తేలుతుంది కదా. ఈ పై భాగంలో కిటికీని వేయించాడు దేవుడు. ఈ కిటికీ ద్వారా వెంటిలేషన్, ఆక్సిజన్ వస్తుంది. అందులో ఉన్న సమస్త జీవరాశులకు గాలి. అంతేకాకుండా ఈ జంతువుల వాసన రాకుండా ఆ కిటికీ గుండా మరి వెంటిలేషన్ ని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు ఈ కర్రతో చేయబడిన ఈ వాడ చుట్టూరు కీలు రాయబడ్డది కదా. ఈ యొక్క మనం గమనిస్తే సముద్రం అంతా జలప్రలయంతో మునిగిపోయింది, మళ్ళీ వాటర్ బాల్ అయిపోయింది. భూమి అంతా మళ్ళీ వాటర్ బాల్, ఎటు చూసినా నీళ్ళే, ఎటు చూసినా నీళ్ళే. చాలా మంది ఏం చెప్పారనంటే ఇంచుమించుగా 1200 అడుగుల ఎత్తు నీళ్లు చేరిపోయాయంట భూమి మీద. 1200 అడుగులు. ఎందుకంటే మౌంటైన్స్ కూడా మునిగిపోయాయి. సో ఆలోచించండి, కొండలు కూడా మునిగిపోయాయంటే ఎంత ఎత్తుకు నీళ్లు చేరికిపోయి ఆలోచించండి. ఆకాశ తూములు విప్పబడ్డాయి. ఇవన్నీ మనం తర్వాత ధ్యానించబోతున్నాం. అంటే ఇంత నీరు భూమి మీదకి వచ్చినప్పుడు ఈ అలల తాకిడికి ఈ యొక్క ఓడ, ఈ బాక్స్ లా ఉన్న ఈ ఓడ ఎంతగా అతలాకుతలమై ఉంటది. అందుకే దేవుడు ఏం చేశాడంటే పైన పెట్టాడు కిటికీని, చుట్టుపక్కల ఎక్కడా పెట్టలేదు. తలుపు పెట్టాడు, కానీ తలుపుని ఏం చేశారు? మూసేశారు. తలుపును మూసేసిన తర్వాత ఇంకా తలుపు ఇంక తెరవబడినందుకు లేదు. 371 రోజులు ఆ ఓడలో ఉన్నారు నోవాహు వారి కుటుంబం. 371 రోజులు, ఆల్మోస్ట్ 1 సంవత్సరం. చూసారా? 371 రోజులు. అవన్నీ మనం డీటెయిల్స్ లోకి వెళ్తాం. సో ఒక కిటికీ పైనుండి చేశారు దేవుడు, వెంటిలేషన్ ఇచ్చారు. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను. అదే చెప్పేశాను కదా, ఓడ తలుపు యేసుప్రభు వారు చెప్తారు కదా, నేనే ద్వారము అయ్యున్నాను అని. సో ఆ రోజు ఆ ద్వారం గుండా ఎంతమంది ఆ ఓడలోకి వచ్చారో వాళ్ళందరికీ రక్షణ. యేసు క్రీస్తు ప్రభు అనే ద్వారం గుండా ఎంతమంది యేసు ప్రభులోకి వచ్చారో వాళ్ళందరికీ రక్షణ. ఓకే, దాన్ని మళ్ళీ 3 అంతస్తులు, 3 ఫ్లోర్ బిల్డింగ్. 3 ఫ్లోర్ బిల్డింగ్. మామూలు పడవ కాదు ఇది. ఇది ఒక పెద్ద క్రూజ్ షిప్. హార్బర్ లేదు. ఈ క్రూజ్ షిప్ ఎక్కడ అవుతుందో ఎక్కడికి వెళ్తుందో కూడా తెలీదు. ఈ క్రూజ్ షిప్ కి ఒక సిగ్నల్ లేదు. ఆలోచించండి ఒకసారి. ఈ క్రూజ్ షిప్ కి డీజిల్ లేదు. ఈ క్రూజ్ షిప్ కి ఇంజిన్ లేదు. ఈ నోవాహు కట్టిన ఈ వాడకి పైలట్ లేడు. ఈ నోవాహు కట్టిన వాడకి దిక్సూచి లేదు. ఒకసారి ఆలోచించండి. అది వెళ్తూ ఉందంతే, ఎక్కడ అవుతుందో కూడా తెలియదు. దానికి మళ్ళీ 3 అంతస్తులు. ఏ అంతస్తులో ఏ జంతువులు పెట్టాలి, నోవాహు ఏ ఫ్లోర్ లో ఉన్నారో, వారి కొడుకులు వారి కోడళ్ళకి ఎన్ని రూములు కేటాయించాడో ఇవేమీ మనకు తెలియదు. ఒకసారి ఆ జంతు ప్రపంచాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ నోవాహు పడవలో ఆ కుటుంబము 371 రోజులు లాక్డౌన్. 371 రోజుల లాక్డౌన్. మనమే మాత్రం లాక్డౌన్ అయితే 3 నెలలు కూడా కాదు, అది దొంగ లాక్డౌన్. ఎందుకంటే మనం తిరిగేసాం ఉండలేక. కానీ నోవాహు పరిస్థితి చూడండి. వాళ్ళ కుటుంబం 371 రోజులు పడవలో లాక్డౌన్ అయి ఉన్నారు.
వాళ్ళ జీవన విధానాన్ని ఈరోజు రాత్రి పడుకొని అలా ఆలోచించారు. వాళ్ళు ఎలా బ్రతుకుంటారు, ఎలా ప్రార్థన చేస్తుంటారు, ఆ జంతువులు చేసిన కచరాన్ని ఎలా ఎత్తి బయటపడేస్తుంటారు. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఈ 371 days వాళ్ళ యొక్క జీవన శైలిని జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఎన్నిసార్లు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఉంటారు, ఎన్నిసార్లు భయాందోళనలోకి వెళ్ళిపోయి ఉంటారు, ఎన్నిసార్లు ఇంకా దేవుడు ఎన్ని రోజులు లాక్డౌన్ లో మనం కూడా అనుకున్నాం కదా, ఎన్ని రోజులకి లాక్డౌన్ తీస్తాం ప్రభా, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది ప్రభా. వాళ్ళు కూడా అలాగే ఆలోచించిన పరిస్థితి. నీవు దాన్ని చేయవలసిన రైట్. తర్వాత 17, ఇదిగో నేను జీవవాయువు గల సమస్త శరీరులకు ఆకాశం క్రింద నున్నకుండా నాశనం చేయటం, భూమి మీదకి జల ప్రవాహం రప్పించుచున్నాడు. లోకమందున్న సమస్తమును చనిపోవను. చూసారా, లోకమందున్న సమస్తమును చనిపోవలెను. జీవవాయువు గల సమస్త జీవ వాయువు, ఆక్సిజన్ మీద బ్రతికే సమస్తమైన జీవవాయువు కలిగిన శరీరాలను నేను చంపుతాను. చేపల్ని చంపను, జలచరాశులను నేను చంపను, అవి బతికే ఉంటాయి, మిగతావన్నీ చనిపోతాయి. ఓకే రైట్. 18, అయితే నా నిబంధన స్థిరపరచు. చూసారండి, అయితే నోవహు అందరినీ నేను చంపుతాను, కానీ నీతో నేను నా నిబంధన స్థిరపరుస్తాను. దేవుడికి నోవాహుతో పని ఉంది. దేవుడికి నోవాహుతో పని ఉందండి. నోవాహు దేవుని పని చేయాలి. జగత్పునాది వేయబడక ముందే దేవుడు నోవాహును పని కొరకు ఎంచుకున్నాడు. మీరు దేవుని బిడ్డలారా, నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఈరోజు మీరు అనుకుంటున్నారు, నేను పాపిని, నేను టీవీలు చూస్తున్నాను, నేను సినిమాలు చూస్తున్నాను, లేదా నాకేదో ఒక త్రాగుడు అలవాటు ఉంది, లేదా నాకేదో ఒక చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయి, కైని, గుట్కా, సిగరెట్, లేకపోతే ఇంకోటి ఉందని చాలా మంది ఏమనుకుంటున్నారంటే, నన్ను దేవుడు వాడుకోడు, దేవుని చిత్తం నాకు తెలిసినా సరే దేవుడు నన్ను వాడుకోడు, కారణం నేను పాపిని అని చాలా మంది దుష్టుడు చెప్తున్న అబద్ధాలు వింటున్నారు. మీకు చెప్తున్నది దుష్టుడు, కానీ సత్యం ఏంటో తెలుసా? యేసు ప్రభు ఏం చెప్తున్నారో తెలుసా? క్రియల ద్వారా రక్షణ రాదు, క్రియల ద్వారా రక్షణ రాదు. మరి దేని ద్వారా వస్తుంది? విశ్వాసము ద్వారా రక్షణ. మీరు నమ్మండి, యేసు ప్రభు వారు మీ ప్రతి అతిక్రమ దోషమునకు ఆయన బలయ్యాడని మీరు నమ్మితే మీరు నీతిమంతులు. ఆ నీతిమంతులు అయిన మీరు దేవుని కొరకు వాడబడతారు. మీ బలహీనత దేవుని కార్యానికి అడ్డు కాదు, అలాగని అందులో ఉండమని కాదు, కానీ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. దేవుడు ఎలాంటి పరిస్థితినైనా బాగు చేయగలడు. మీరు దేవుడిని నమ్మితే చాలు, ఆయన సంతోషిస్తాడు. ఎందుకంటే విశ్వాసం భూమి మీద దొరకలేని పరిస్థితులు. మంచి విశ్వాసము ఎక్కడ దొరుకుతుందా అని దేవుడు చూస్తున్నాడు. ఎక్కడ చూసినా ఇది నిజమా అని అబద్ధికుడు, మోసగాడు, దుష్టుడు ప్రేరేపిస్తూ ఉంటే మనుషులందరూ అవిశ్వాసులైపోతున్నారు. దేవుని మాటని నమ్మేవాడు లేడు. దేవుడు ఒకటి చెప్తుంటే దాన్ని నమ్మి ముందుకెళ్లే వాళ్ళు లేరు. దేవుడు చెప్పే వాగ్దానం ఒకటి, బ్రతుకొకటి. అంటే దేవుడు చెప్పే మాటని వినకుండా, దేవుడు చెప్పే మాటని నమ్మకుండా ఇది నిజమా అని చెప్పి మోసం చేస్తున్న దుష్టుడు. ఇప్పుడు దేవుడికి ఎవరు కావాలి అని అంటే ఆయన మాటను నమ్మే వాళ్ళు కావాలి. ఏ భేదం లేదు, అందరూ బలహీనులే. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను. దేవునికి స్తోత్రం కలుగుతుందా. శోధించబడే కొద్దీ సువర్ణంగా మారుతాం. నలగొట్టబడుతున్న కొద్దీ మనము ఆశీర్వాదకరంగా మారుతాం. కాబట్టి ప్రియ దేవుని సర్వోన్నతమైన దేవుని బిడ్డలారా, ఈ బలహీనతలు మీకు ఆటంకం కాదు. నమ్ముట ద్వారా రక్షణ, నమ్ముట ద్వారా నమ్మండి, నమ్మితే చాలు. మీరు నమ్మి అడుగు ముందుకు వెయ్యండి, దేవుడు సంతోషిస్తాడు. విశ్వాసం వలన దేవుడు సంతోషిస్తాడు. ఆయన సంతోషం వల్ల ఆయన కనుదృష్టి మీ మీద ఉంచి మీకు మంచి బోధ చెప్పి మీరు నడవవలసిన త్రోవను మీకు నేర్పించి ఆయన జయ జీవితం ఇచ్చి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. నీతిమంతులారా ఆనందగానం చేయండి, నీతిమంతులారా సంతోషించుడి, ఆనందించుడి, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నీతో నా నిబంధన స్థిరపరచెదను. స్థిరపరుస్తున్న దేవుడు. ఈరోజు మనతో దేవుడు చెప్తున్న వాగ్దానము అండర్లైన్ చేయండి.
అండర్లైన్ చేయండి, ఆ వాగ్దానాన్ని టైప్ చేయండి. అయితే నీతో నా నిబంధన స్థిరపరుచున్నాను. స్థిరపరుస్తున్న నిబంధన, స్థిరపరచబడుతున్న నిబంధన. నోవాహుతో దేవుడు నిబంధనను స్థిరపరుస్తున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మీలో కొందరితో దేవుని నిబంధన స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆయనలో విశ్వాసంలో దృఢంగా ముందుకు వెళ్తున్న మీతో దేవుడు తన నిబంధనను స్థిరపరుస్తున్నాడు. నిబంధన చాలా పవర్ఫుల్. ఆయన నిబంధనలోకి రండి, ఆయనతో కలిసి నిబంధన చేయబడండి. చాలా పవర్ఫుల్ అండి. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యను, నీ కోడళ్లను నీ ఓడలో ప్రవేశింపవలెను. నిబంధనను స్థిరపరుస్తున్న దేవుడు ఆ ఓడలోకి తన కుటుంబాన్ని ప్రవేశము చేయమంటూ ఉన్నాడు. నువ్వు కట్టిన తర్వాత చెయ్యి, అందులో నువ్వు ప్రవేశించు. చూడండి, నోవాహు టాస్క్. ముందు నువ్వు ఈ ఓడను కట్టు. మనుషులు నింద మాట్లాడతారు, నింద మాటలకు భయపడక ఆ నింద మాటలు భరిస్తూ నువ్వు సహనమును సకల జనులకు తెలియజేస్తూ నువ్వు కష్టపడి కట్టిన ఆ ఓడలోకి నువ్వు నీ కుటుంబం ప్రవేశించాలి. 19వ వచనం. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకున్నటప్పుడు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనికి 2 చొప్పున నీవు వారిలోనికి తేవలను. వాటిలో మగదియు ఆడదియు నుండవలను. నీవు వాటిని బ్రతికించి ఉంచుకున్నట్టుగా వాటి జాతుల ప్రకారం పక్షులలోను, వాటి జాతుల ప్రకారం జంతువుల్లోను, వాటి జాతుల ప్రకారం నేలను ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. హల్లెలూయా. నీ యొద్దకు అవి వచ్చును. జంతువులు జాతుల ప్రకారంగా 2 ఆడ మగ, ఇవి అంట 2 చొప్పున నీ దగ్గరికి వచ్చును. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట అండి. ఎలా వస్తాయండి జంతువులు? పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఉంది. పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడండి, లేడని కాదు. ఒక హోలీ స్పిరిట్ కార్యం ఏంటంటే జంతువులు అవంతట అవే వచ్చి పడవెక్కేస్తాయంట వాడ. ఇంత అద్భుతమైన దేవుడు మన దేవుడు. 2 పాములు వచ్చాయంట నోవాహు దగ్గరికి. తిన్నగా వీళ్ళు కాటేయకుండా తిన్నగా లోపలికి వెళ్ళిపోయాయంట. దేవునికి స్తోత్రం కలుగుగా. చూడండి హోలీ స్పిరిట్ కార్యం. ఈయన వెళ్ళి అడవిలోకి వెళ్ళి అవి ఆ పాము ఏ పుట్లో ఏ పాములు ఉన్నాయని ఎతకలేదు. అవ్వంతట అవే వచ్చేసే నోవాహు దగ్గరికి. దేవునికి మహిమ కలుగును గాక, సర్వశక్తునికి మహిమ కలుగును గాక, ఘనత ప్రభావములు ఆయనకే కలుగును గాక. అడవిలో రాజు సింహము. ఈయన వెళ్ళలేదు సింహం దగ్గరికి, నోవాహు తన కొడుకులు వెళ్ళలేదు. అవే 2 నడుచుకొని వచ్చాయండి. ఎక్కడికి? నోవాహు ఆర్క్ ఎక్కడుంది, నోవాహు కట్టిన పడవ ఎక్కడుంది అని ఎత్తుక్కుంటూ వచ్చాయంట. ఎత్తుక్కుంటూ వచ్చేసి ఇక్కడుంది అని చెప్పి నోవాహుకి సెల్యూట్ కొట్టి సింహాలు వాడలోకి వెళ్ళిపోయాయి. దేవునికి స్తోత్రం. చూడండి అద్భుతమైన మాటలండి. ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. అవే వస్తాయంట. దేవుని కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. ఒకటి వెంటిలేషన్ ఇచ్చారు ఆ వాడకి, 3 ఫ్లోర్లు ఇచ్చారు, భద్రతనిచ్చారు ఆ వాడకి, కీలు ద్వారా నీళ్ళు అందులోకి రాకుండా. ఎందుకంటే నీళ్ళే తీర్పు భక్తిహీనులకు. ఆ తీర్పు ఓడలోకి రాకూడదు అంటే కీలు రాశారనమాట. దానికి ప్రొటెక్షన్ అనమాట. పిలిచిన దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడండి, మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా. 21వ వచనం. మరియు తినుటకు నానా విధమైన ఆహార పదార్థములు పుచ్చుకొని నీ దగ్గర ఉంచుకోను, అవి నీకును వాటికి ఆహారమగునని చెప్పాను. ఓ వండర్ఫుల్. ఫుడ్ ని కూడా స్టోర్ చేసుకోనోవాహు. 371 days కి ఫుడ్. ఇట్స్ నాట్ ఏ సింపుల్ టాస్క్. ఫ్రిడ్జ్ లేవు. ఇప్పుడు ఆ రోజుల్లో నాన్ వెజ్ తినేవాళ్ళ అంటే లేదు, నాన్ వెజ్ తినేవాళ్ళు కాదు. సో ఇప్పుడు 371 రోజులు, అది కూడా వాళ్ళకి అన్నోటిస్డ్. వాళ్ళకి తెలియదు ఎన్ని రోజులు ఉండాలో. ఆ అన్ని రోజులకి ఫుడ్ స్టోర్ చేసుకో. దే ఆర్ వెజిటేరియన్.
సో వెజ్జీ ఫుడ్ అంతటిని స్టోర్ చేసుకున్నారు ఆ యొక్క నోవాహు వారి కుటుంబం 8 మందికి. వీళ్ళకే కాదు, ఆ జంతువులకు కూడా ఫుడ్ స్టోర్ చేయాలి. చూడండి ఆ రోజుల్లో అంటే ఎటువంటి దినుసులు, ఎటువంటి ధాన్య అంటే ఆ లెంటిల్స్ అంటారు కదా, మీకు తెలుసు కదా, 38 లెంటిల్స్ ఉన్నాయి. 38, 32 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. దినుసులు, పప్పు దినుసులు 32 రకాలు ఎన్నో ఉన్నాయి, మొత్తం 38 రకాలు. అవన్నిటిని దాచుకున్నాడు నోవాహు. కొన్ని ఆకులు లేదా కొన్ని ఫలములు, ఆ చెట్లను బహుశా లోపల పెంచాడో ఏమో నాకు తెలియదు. ఆ వాడ చాలా పెద్దది కదా, ఒకవేళ ఏమన్నా అటువంటి ఫెసిలిటీని ఏమన్నా అక్కడ కానీ నోవాహు ప్రొవైడ్ చేసుకున్నాడో లేదో తెలియదు. కానీ తన స్టోరేజ్ సిస్టమ్ గురించి మనం ఆలోచిస్తే నిజంగా మైండ్ బ్లోయింగ్. ఫ్రిడ్జ్ లేదు, అన్ని రోజులు ఆహారం ఎలా దాచుకున్నాడు. బహుశా 3 పూటలు తినేవాళ్ళు, రాను రాను ఆహారం తగ్గిపోతున్నప్పుడు 1 పూట తినేవాళ్ళేమో. రక్షణ వాడ కూడా సుఖమైన ప్రయాణం కాదు. నేను లాస్ట్ లో కన్క్లూడ్. రక్షించబడ్డము కూడా అదేది రక్షణ జీవితంలోకి వచ్చామంటే అది సులువైన పద్ధతి అనుకోవద్దండి. అమ్మయ్య ప్రభు నోవాహును రక్షించాడు కదా అనుకోవడానికి లేదు. ఎందుకనంటే చాలా శ్రమ పడ్డాడు నోవాహు ఆ వాళ్ళు. వీలైతే 7-8 అధ్యాయాల్లో నేను చెప్తాను మీకు అవన్నీ కూడా. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ నాకు సేవకు వచ్చిన కొత్తలోనే ప్రభు నేర్పించారని. 4-5 గంటలు చదివేవాడిని బైబిల్ ఒక్కడనే, తెల్లవారు 3కి లేచి 3 నుంచి 7, 8, 9 కొన్నిసార్లు 10 నోట్స్ల మీద నోట్స్లు. నా బైబిల్లో నాకు ఇప్పటికి నేను చదివిన బైబిల్ చూస్తే అంతా చాలా స్క్రిబ్లింగ్ ఉంటుంది, నలిగిపోయిన పేజీలు, ఆ నోట్స్ రాసుకొని నేను చదవడమే పని. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించడం ఆయన పని. ఎన్నో విషయాలు హృదయంలో పెట్టారు. ఇదంతా ఏదో నేను చదివి మీకు చెప్పటం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించారు. నేర్పించబట్టి నేను మీకు చెప్తుంటే మీరు వింటున్నారు. ఇంచుమించు ఒక్కొక్క వీడియో 60-70 మంది చూస్తున్నారు. కొన్ని వీడియోలు 120-130 మంది చూసి తర్వాత నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, బ్రదర్ చాలా ఎడిఫైయింగ్ గా ఉంది. మెయిన్ గా జెంటైల్స్, మా వీధిలో వాళ్ళు కొంతమంది యూత్, మరి పెళ్ళైన వాళ్ళు నాకు చెప్తున్నారు, అన్న మీ ఫేస్బుక్ మేము లైవ్ ఫాలో అవుతున్నాం. కాబట్టి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. గ్లోరీ టు ద హోలీ స్పిరిట్. ఓకే, 21 మరియు ఆహారం. ఓకే, ఆహారాన్ని స్టోర్ చేసుకున్నారు. ఈ ఆహారం విషయంలో పరిస్థితులన్నీ కూడా నేను మీకు మళ్ళీ చెప్తా. నోవాహు అట్లా చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాడు. చూసారండి అంత మంచి మాట. దేవుడు చెప్పిందంతా నోవాహు చేశాడు. దేవుడు చెప్పిన డీటెయిల్స్ అన్నిటినీ పాటించాడు. 300 మూరలు అంటే 300 మూరలే, 50 మూరలు వెడల్పు అంటే 50 మూరలే, 30 మూరలు ఎత్తు అంటే 30 మూరలు ఎత్తే, 3 ఫ్లోర్లు అంటే 3 ఫ్లోర్లే, కీలు రాయమంటే కీలే రాశాడు. ఆ రూఫ్ మీద కిటికీ పెట్టమంటే రూఫ్ మీద కిటికీ పెట్టాడు. జంతువులు వస్తాయంటే పరిశుద్ధాత్మ దేవుడు జంతువులు తీసుకొచ్చాడు. తలుపు ఎక్కడ పెట్టమన్నాడో తలుపు అక్కడ పెట్టాడు. 8 మందిని ఎక్కమన్నాడు, 8 మందిని ఎక్కాడు. వాట్ ఆర్ ఒబీడియన్స్. ట్రూ క్రిస్టియానిటీకి ఉన్న గుర్తింపు ఏంటో తెలుసా? విధేయత, ట్రూ ఒబీడియన్స్. చాలా మంది దేవుని బిడ్డలు ముందుకెళ్తుంటే కామెంట్ చేస్తుంటారు వాళ్ళ బలహీనతలను చూసి. చూసావా ఈ వ్యక్తి దేవుడు అని ఎంత పెద్ద దీనిగా పోసి కొట్టాడు, కానీ ఇగో చూసావా ఇక్కడ పడిపోయాడు, ఇక్కడ అది పడిపోయాడు, ఇది పడిపోయాడు అని. కానీ అది తెలియని విషయం ఏంటంటే వాళ్ళు విధేయతలో దేవుణ్ణి గణపరచాలని వాళ్ళు ప్రయాసపడి ముందుకెళ్తున్నారు. లోతు తెలిసినోడికి పోరాటం ఏంటో తెలుస్తుంది, లోతు తెలియనోడికి ఏంటి? ఆ కామెంట్ చేసిన వ్యక్తి కనుక లోతులోకి వెళ్ళినప్పుడు తెలుసుకుంటాడు, ఓహో ఇదా భక్తి జీవితం. అయ్యయ్యో ఆ రోజు ఆయన అన్నాను, ఈ రోజు నేనా ఆ లోతులో ఉన్నానా అనుకుంటా. క్రిస్టియానిటీ ఈజ్ మార్క్డ్ విత్ ద ట్రూ ఒబీడియన్స్. నిజమైన విధేయత. దేవుడు చెప్పింది చేసినప్పుడు ఈ లైఫ్ చేయమని దేవుడు నాకు చెప్పాడు, నేను చేస్తున్నా అంతే. చాలా మంది నన్ను పాపులారిటీ కోసం అండి అదండి ఇదండి 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 అనుకున్న వాళ్ళు అనుకుంటారు. వాళ్ళని పట్టించుకుంటే దేవుడికి మనం విధేయులు అవ్వలేము. మిమ్మల్ని కూడా మీకు దేవుడు చెప్పిన పని చేయండి, దేవుడిని కనపరచండి, దేవునికి విధేయులుగా మారండి. మిమ్మల్ని కామెంట్ చేసేవాళ్ళు, మిమ్మల్ని పొగిడే వాళ్ళు ఎప్పుడు ఉంటారు, వాళ్ళని పట్టించుకోవద్దు. పొగిడే భజన బ్యాచ్ ఉంటుంది,
మన వెనకాతలు గోతులు తవ్వే బ్యాచ్ ఉంటది. రెండింటిని పట్టించుకోవద్దు. మీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. జస్ట్ డూ వాట్ గాడ్ సేస్. విజన్ అండ్ మిషన్ రెండు ఇంపార్టెంట్. విజన్ అండ్ మిషన్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దర్శనము, ఆ దర్శనాన్ని క్రియారూపకంగా చేసే విధేయత, రెండు భక్తుడికి ఖచ్చితంగా ఉండాలి. ఉన్నప్పుడు ఆ భక్తుడు దేవుడి కోసం వాడబడతాడు. దేవుడిని వాడుకోవడం కాదు, దేవుడి కోసం భక్తుడు వాడబడాలి. చాలా మంది దేవుడిని వాడుకుంటారు దేవుడి పేరు చెప్పి, కానీ అది కాదు. దేవుడు వాడుకోవాలి. దేవుడు చెప్పాలా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ శిష్యుడు, ఈయన నా ప్రియ సేవకుడు అని. కాబట్టి అటువంటి సాక్ష్యం మనం పొందుకోవాలి. ఆ దైవజనుడిని చూసినాడు మనకు అనిపించాలి, అబ్బా ఈయన దేవుడిని వాడుకోవట్లేదండి, దేవుడే ఈయన వాడుకుంటున్నాడండి. హల్లెలూయా. విధేయత చాలా ఇంపార్టెంట్. ఓకే రైట్. 1 పేతురు 3వ అధ్యాయము చివరిగా నేను కంక్లూడ్ చేస్తాను. 1 పేతురు 3వ అధ్యాయం చూడండి, 19వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇక కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నోవాహు దినములలో వాడు సిద్ధపరచబడుచుండగా. చూడండి, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో అంటే ఓడ సిద్ధపరచబడుతున్న 120 సంవత్సరాలు కూడా దేవుడు దీర్ఘశాంతుడై ఉన్నాడని నోవాహు కనిపెడుతూ ఎంతో ఓపికగా తన ఓపికను, తన ఓర్మిని సాధకం చేసిన నోవాహు. ఈరోజు మనం కూడా ఈ జనాంగం, ఈ వక్ర జనము మధ్య బ్రతుకుతున్న మనం కూడా ఓర్పు, సహనము కలిగి అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి. ఆ రోజు 120 సంవత్సరాలు కూడా నోవాహు ద్వారా సువార్త వెళ్ళింది. యేసు ప్రభు వారు ఆత్మస్వరూపిగా, పరిశుద్ధాత్మగా వెళ్ళి నోవాహు ద్వారా సువార్త ప్రకటించారు. పాపులందరికీ ఒక అవకాశం ఇచ్చాడు, వాడికి అవకాశం ఇవ్వలేదా? నీకు మెసేజ్ ప్రారంభమే చెప్పాను కదా, ఒక పాపి అయితే రక్షించబడాలి లేదా శిక్షించబడాలి. అంటే దేవుడు ఇక్కడ శిక్షించక ముందు రక్షిస్తున్నాడు. రండి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా రండి. ఇన్ని లైవ్ ప్రోగ్రామ్స్ దైవజనులు ఎందుకు చేస్తున్నారంటే రండి యేసయ్య దగ్గరికి. ఇన్ని కడపత్రికలు ఎందుకు పంచుతున్నారు? రండి యేసయ్య దగ్గరికి. శిక్షించక ముందు దేవుడు రక్షిస్తున్నాడు. విన్నారా? వినలేదు. అవిధేయులు వినరు. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. ఎందుకంటే నీటిలో మునిగిపోలేదు, అందుకు నీటి ద్వారా రక్షించబడ్డారు. దీన్ని మనోళ్ళు ఈ రోజు తప్పుడు బోధలు ఏంటనంటే, అందుకే నీటి బాప్టిజము మనిషిని రక్షిస్తుంది అంట. అది కాదు. నీళ్లు ఆ రోజు వాళ్ళకి మరణ శాసనము. ఆ మరణము నుండి తప్పించబడ్డారు. మరణము నుండి 8 మంది తప్పించబడ్డారు. దానికి సాదృశ్యమైన, బాగా వినాలి ఇప్పుడు, దానికి సాదృశ్యమైన బాప్తిజం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. ఆ రోజు నీటి నుండి రక్షణ ఎలాగా చెప్పాలి? ఓడ ద్వారా. నీటి నుండి రక్షణ ఎలా వచ్చింది వాళ్ళకి? ఓడ ద్వారా వచ్చింది. మరి ఈ రోజు బాప్తిజం ఏంటి? దేని ద్వారా మనకి రక్షణ? దేని నుండి మనకి రక్షణ? పాపము నుండి, మరణము నుండి, అబద్ధము నుండి, మోసము నుండి మనకి రక్షణ కావాలంటే మనకి ఓడెవరు? ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు. ఆయనలోకి మనము బాప్తిజం పొందాము. అంటే ఆయనలోనికి, అంటే ఆయన మనలోనికి, మనం ఆయనలోనికి వెళ్ళిపోయాము. మీరు నా యందును, నేను మీ యందును. అర్థమైందా మాట? అదే బాప్తిజము. అంటే నీటి బాప్తిజమును నేను కొట్టివేయట్లేదండి, అది ఇంపార్టెంటే. బహిరంగ సాక్ష్యం, పరిచర్య ధర్మంలో అది చాలా ఇంపార్టెంట్ అయిన క్రియ, కాదనట్లేదు. కానీ అసలు బాప్తిజం ఏంటి? దొంగ, ఆ శిలువ మీద ఉన్న దొంగ ఎలా రక్షించబడ్డాడు? బాప్తిజం ఏంటి ఆయనకి? యేసు ఆయనలోకి వెళ్ళాడు, ఆయన యేసులోకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను నీ యందును, మీరు నా యందును. అది నిజమైన బాప్తిజం. ద ఇమ్మర్షన్. We are immersed into Lord Jesus Christ.
ఆయనలోకి మనము ఇమిడిపోయాం, ఆయనలోకి వెళ్ళిపోయాం. పడవలోకి వెళ్ళిన వాళ్ళకి రక్షణ, పడవ బయట ఉన్న వాళ్ళకి రక్షణ లేదు, తీర్పాలి మీద మరణమాలి. కానీ పడవలోకి వెళ్ళిన వాళ్ళకి రక్షణ, జంతువులకి రక్షణ, 8 మందికి రక్షణ, మానవులకి. ఈరోజు మనకి రక్షణ ఎలాగానంటే యేసులోకి నువ్వు వచ్చినావు. వాక్యం వింటున్న మీరు ఇంకా యేసులోకి రాకపోతే, మీ ఇంట్లో వాళ్ళు ఇంకా యేసులోకి రాకపోతే చెప్తున్నాను, మీరు ఇంకా రక్షించబడలేదు. మీరు రక్షించబడాలంటే యేసులోకి రండి. యేసులోకి వచ్చే బాప్తిసం తీసుకోండి. యేసులోకి, యేసు తలంపుల్లోకి, యేసు రక్తంలోకి, యేసు శిలువ యాగంలోకి, ఆయన కార్చిన రక్త రుధిర ధారలు, ఆయన చేసిన శిలువ యాగములోనికి రండి, రండి, రండి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా రండి. మీరు రండి యేసులోకి, యేసు మీలోకి వస్తారు. అదే ఆత్మలో బాప్తిజం. ప్రభు చెప్పాడు కదా, ఒకడు నీచ మూలముగా ఆత్మ మూలముగా, అదే ఆత్మ మూలమైన బాప్తిజం. ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యమును తీసివేయుట కాదు గాని, జాగ్రత్త వినాలి, శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మంచి మనస్సాక్షి. నీకు అర్థమైంది అనుకుంటున్నాను. నిజమైన బాప్తిజం యేసులోకి పొందిన వ్యక్తి, యేసులోనికి యేసు ప్రభు వచ్చినప్పుడు అదే నిజమైన బాప్తిజం. ఆ బాప్తిజం పొందిన వాడు పునరుద్ధానుడైన యేసు శక్తి ద్వారా దేవునిలో నిర్మలమైన మంచి మనస్సాక్షిని పొందుకుంటాడు. వాడలో ఉన్నవాడు మంచి మనస్సాక్షి గలవాడు. యేసులో రక్షించబడిన వాడు మంచి మనస్సాక్షి కలిగిన వాడు. ఇదేనండి బాప్తిజం అంటే. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. హృదయాన్ని శుద్ధిగా ఉంచుకున్నవాడు ధన్యుడు. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు శరీర మాలిన్యములు మనలోకి వస్తూ ఉంటాయి. వాడు కాలంలో పడుతుంటాడు, అప్పుడు వాడిని బంధించి దాన్ని శుభ్రం చేసుకొని శుభ్రంగా బ్రతికిన వాడు ధన్యుడు. నిన్ను తీర్పు తీర్చుకున్నవాడు తీర్పు తీర్చుకునే, నిన్ను నిందించిన వాడిని నిందించుకునే. ఎవరు ఎలా బ్రతుకుతారో వాళ్ళని అలా బ్రతకనియండి. నీకు నీ దేవునికి మధ్య ఉన్న నీ భక్తి జీవితము నిన్ను నీతిమంతునిగా తీర్చిదిద్దుతుంది. అయితే ఇదిగో నోవాహు నీతో నా నిబంధనను స్థిరపరుస్తుంది. ఇది ఈ రోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము. అక్కడ రిఫరెన్స్ 6:21 అనుకుంటాను, 6:18. అయితే నోవాహు నీతో నేను నా నిబంధన స్థిరపరుస్తాను. నోవాహు పేరు తీసి మీ పేరు పెట్టుకోండి, మీ డేట్ వేసుకోండి, ఆ వాగ్దానాన్ని కనిపెట్టండి. దేవుడు అతి కృపనిచ్చి మనందరినీ ముందుకు నడిపించును గాక. ఆమేన్. పెద్ద పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధమైన మా దేవ, మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మహోన్నతుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వకృపానికి తండ్రి, ఈ బైబిల్ స్టడీస్ లో కొత్త మర్మాలన్నింటినీ మీరు మాకు దయచేస్తూ ఉన్నారు నాయన. ఇదిగో మా తండ్రి, మీరు నా ప్రభా రక్షించాలి లేదా శిక్షించాలి అనేటువంటి విధానాన్ని కూడా మాకు తెలియపరిచినందుకు వందనాలు మా తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నోవాహు దినములలో అవిధేయులైనటువంటి వారి కొరకు కూడా ఆత్మరూపిగా మీరు వెళ్ళి నాయన సువార్త ప్రకటించిన విషయాన్ని కూడా మాకు తెలియజేశారు తండ్రి. మీ స్తోత్రాలు. ఈ రోజున మేము కూడా మీ రక్తంలో కడబడి పవిత్రులుగా పరిశుద్ధులుగా ప్రభా మీ రాజ్య విస్తరణలో సువార్త ప్రకటించే వారంగా ఉండాలనేటువంటి విషయాన్ని కూడా జ్ఞాపకం చేసినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ఈ ఫేస్బుక్ లో నాయన ప్రతిరోజు జరుగుతున్నటువంటి 7 గంటల నుంచి 8 గంటల వరకు జరిగే ఈ వాక్య పరిచర్లో ఎంతమంది అయితే వింటున్నారో ఈ వాక్యాలను మేము ముద్రించుకుని తద్వారా నాయన నీతిమంతులుగాను మీ రాజ్య విస్తరణలో పాలిభాగస్తులుగాను ఉంటూ మీరు అక్కడ ఎత్తబడే గుంపులో మమ్మల్ని చేర్చినందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకను మీ దేవదాసుని తండ్రి మీ ఆత్మ ద్వారా వాడుకోమని మీ భద్రపరచుకోమని మా ప్రభువును మా రక్షణ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండగా మనల్ని కాపాడుటకును ఆయన మహిమతో మన అందరినీ నిర్దోషులుగా నిలుపుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి కొనినటువంటి సంగమ ద్వారా అనగా మన ద్వారా యేసు యొక్క మహిమయు మహిత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వము ఇప్పుడును సర్వయుగములకు కలుగును గాక. ఆమేన్. షాలోమ్.